ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ప్రొజెక్షన్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ప్రీవియస్ డే లో బ్రేక్ అయింది. ప్రీవియస్ డే లో బ్రేక్ అయితే ఇక్కడ నేను పొజిషన్ తీసుకున్నాను. యాజ్ పర్ ప్రొజెక్షన్ రూల్ ప్రకారం దగ్గరగా నేను 300 దగ్గర సెల్ చేస్తే 98 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. 921కి నేను పొజిషన్ తీసుకున్నాను. 921కి పొజిషన్ తీసుకున్నాను. దగ్గరగా 3000 ప్రాఫిట్ నడుస్తుంది. మొత్తం వన్ సైడ్ డైలీ టైం ఫ్రేమ్లో నేను ఒక ఇన్సైడ్ క్యాండిల్ పడింది కదా, దాని లో బ్రేక్ అయింది. ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ పడింది. ఇది ఇప్పుడు రేపటి అనాలిసిస్ ఏంటంటే దీని లోగన్ బ్రేక్ అయితే దీనికి ఫాలో త్రూ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడింది అప్ టు 47,000 దాకా. కానీ మార్కెట్ కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయినట్టయితే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయితే దీని లో బ్రేక్ అయితే మనం పొజిషన్ తీసుకుంటాము. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం రివర్స్ అయ్యి మళ్ళీ యూ ప్యాటర్న్ దీనిలో మనం ఎంట్రీ ఇస్తాము. కొంచెం గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయిందంటే 47,500 పైన మార్కెట్ మళ్ళీ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉండేది. అంటే ట్రెండింగ్ మార్కెట్ వచ్చింది కదా, వాల్టాల్